నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉదయం ప్రారంభమయ్యే ర్యాలీకి పెద్ద ఎత్తున బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు సైతం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్కు సంబంధించిన ఇబ్బందులు ఎట్లా ఉంటాయి, దీంట్లో భాగంగా ట్రాఫిక్ డైవర్షన్ ఏం చేయాలనే దానిపై ఇంకా ట్రాఫిక్ సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఈరోజు నగరంలో ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు అనే దానిపై ట్రాఫిక్ సిఐ నారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ఏసీపీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ సంబంధించిన బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు సార్? రేపు ఈ హనుమాన్ ర్యాలీ సందర్భంలో నిజామాబాద్ నగరంలో కొన్ని ఏరియాలలో ఎక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుందో ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో ఆ ఏరియాలో కొన్ని రాకపోకలను నియంత్రించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకు ర్యాలీ కంటేశ్వర్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్ దగ్గర స్టార్ట్ అయ్యి మనకి ఆర్ఆర్ చౌరస్తా వరకు నడుస్తుంది కాబట్టి ఆ రూట్లో ముఖ్యంగా మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు వరంగల్, ఆదిలాబాదు, మనకి ఆర్మూర్ వైపు వెళ్ళే మరి హైదరాబాద్ వెళ్ళే బస్సులు మనకి రెగ్యులర్గా మనకు కంటేశ్వర్ టీ జంక్షన్ నుంచి టెంపుల్ ముందు నుంచి వెళ్తుంటాయి. కాబట్టి ర్యాలీ అవుతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నామంటే బస్ స్టాండ్ నుంచి వెళ్ళిన బస్సులు జడ్పీ ముందు నుంచి, తర్వాత శివాజీ దగ్గర నుంచి, నిర్మల హృదయ దగ్గర నుంచి దుబ్బ రోడ్ మీదకి వెళ్ళి గిరిరాజ్ కాలేజ్కి వెళ్ళి ఆ గిరిరాజ్ దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే మనకు మెయిన్ రోడ్ నుంచి కంటేశ్వర్ బైపాస్ నుంచి వరంగల్ కానీ ఆదిలాబాద్ కానీ మనకి ఆర్మూర్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే బస్సులు వెళ్ళాలి. అదే మాదిరిగా ఎప్పుడైతే మనకి ర్యాలీ జడ్పీ దగ్గరికి వస్తుందో వచ్చినప్పుడు ఆ వాహనాలను మళ్ళీ మనము అయ్యప్ప టెంపుల్ ముందుకెళ్ళి రెగ్యులర్గా వెళ్ళే రూట్లోకి వెళ్ళి పంపించడం జరుగుతుంది. అదే మాదిరి ర్యాలీ ముందు కంటిన్యూగా వస్తున్నప్పుడు కూడా మనకు ఆ టైంను బట్టి కొన్ని దగ్గర ఉన్నటువంటి వాహనాలను వేరే గల్లీల నుంచి పంపడం జరుగుతూ ఉంటుంది. అదే మాదిరిగా ర్యాలీ నెహ్రూ పార్క్ వరకు వస్తున్నప్పుడు మనకు జనరల్గా బోధన బాసర పోయే వాహనాలు, మహారాష్ట్ర పోయే వాహనాలని కూడా మనకు జనరల్గా ఆర్ఆర్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ మీద నుంచి కొత్త బోధన బస్ స్టాండ్ మీదకి వెళ్తూ ఉంటాయి. ఆ వాహనాలు ఎప్పుడైతే ర్యాలీ నెహ్రూ పార్క్ వరకు వస్తున్నప్పుడు ఆ వాహనాలన్నీ కూడా ఆర్ఆర్ చౌరస్తా నుంచి వర్ణి జంక్షన్ నుంచి కిలా రోడ్ మీదకి వెళ్ళి అట్లా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కూడా ఆ బోధన నుంచి బాసర నుంచి వచ్చేటువంటి బస్సులను కూడా ఈ బోధన మన ఆర్ఆర్ చౌరస్తా నుంచి తర్వాత నెహ్రూ పార్క్ వైపు రాకుండా ఆ రూట్లో అంటే మన న్యూ కలెక్టరేట్ మీద మళ్ళించడం జరుగుతూ ఉంది. అదే మాదిరిగా భారీ వాహనాలను కూడా మనము ఆ టైంలో నియంత్రించడం జరుగుతుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఈ ఉదయము 10 గంటల నుంచి రాత్రి ర్యాలీ ఎండే వరకు అంటే దాదాపు 10-11 అవుతుందని అనుకుంటున్నాము. ఆ టైంలో వరకు ఈ రాకపోకలు నియంత్రణ జరుగుతుంది, డైవర్షన్స్ ఉంటాయి. కాబట్టి నగర ప్రజలు కూడా మీరు మాకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మీరు సహకరించి రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. సార్, నగరంలో ఇప్పుడు కంటేశ్వర్ నుంచి రాజారాయణ టాకీస్ వరకు ఈ ర్యాలీ ప్రొసెషన్ ఉంటుంది కాబట్టి అక్కడ బందోబస్తుకు సంబంధించిన ఇంతమంది సిఏలు, ఎస్ఐలు, ట్రాఫిక్కి సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేశారు సార్? మాకు 3 సిఐలు, 4 ఎస్ఐలు ఉన్నారు. తర్వాత సిబ్బంది దాదాపు ఒక 50-60 మంది సిబ్బంది వరకు మాకు ఈ ట్రాఫిక్లో అందరూ డ్యూటీలో పాల్గొంటారు. కొంతమంది షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. రెగ్యులర్గా ప్రొసెషన్ ముందు ప్రొసెషన్ వెనుక ఇమ్మీడియట్గా డైవర్షన్స్ ఉంటాయి కాబట్టి మాకు ఒక 60 మంది వరకు ఈ ప్రొసెషన్లో పాల్గొంటూ ఉంటాం. చివరిగా రేపు జరగబోయే హనుమాన్ జయంతి సందర్భంగా మీరు ప్రజలకు ఎట్లాంటి సందేశం ఇస్తారు సార్? ముఖ్యంగా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతోని హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటిస్తూ మరియు డైవర్షన్స్ ఏవైతే పెట్టినామో రాకపోకలకు ఎక్కడైనా డైవర్షన్స్ ఇచ్చినామో మీరు కూడా మాకు సహకరించి పోలీసులు సహకరిస్తే ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీ జరుగుతుంది. కాబట్టి పోలీసులు సహకరించాలి. పోలీసులు గొడవలో దిగి మేము ఇట్లనే వెళ్తాము అట్లనే వెళ్తాము అని మీరు ఎలాంటి పోలీసులతో గొడవలో దిగొద్దు. వాళ్ళు సహకరించాలి. ఎందుకంటే ర్యాలీని సాఫ్గా పోవాలి. ర్యాలీకి ఏదైనా వాహనం అడ్డం వస్తే ఏదైనా కొన్ని సందర్భాల్లో అమతరణ సంఘటన జరిగితే ఇది ఎటో దారితీస్తుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని మేము కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం, ఎందుకంటే రేపు జరగబోయే హనుమాన్ జయంతికి సంబంధించిన ర్యాలీ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ సైతం పెట్టడం జరిగింది. ఎందుకంటే అటు ప్రయాణికులే కాదు, భక్తులకే కావచ్చు, ప్రజలకే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ట్రాఫిక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సైతం చేశాం. ఎందుకంటే ప్రొసెషన్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఏసీపీ నారాయణ చెప్తున్నారు.